ఎక్కడికి ఎలా బేసును ఇవన్నీ కనుక కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు చాలా వీక్ అందులో. పక్కన వాళ్ళు ఎవరో చెప్తే మాట్లాడాలి, జగన్ తనే మాట్లాడగలడు, తను బాగా తిరిగాడు ఆ విషయాల్లో. రాజశేఖర రెడ్డి అయితే జగన్ కంటే 1000 రెట్లు నాలెడ్జ్ ఎక్కువ అతనికి. వీళ్ళకి ఆ విజన్ ఉంది, ఇరిగేషను సిస్టమ్. ఇంకోటి సీమ డెవలప్మెంట్ అన్నటువంటి దాని మీద జగన్కి అంటే రాజశేఖర రెడ్డికి కానీ వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు సీమ బిడ్డే కానీ తన రన్నింగ్ అంతా కూడా కోస్తా మీద నుంచి రన్ అయింది, ఆంధ్ర నుంచి. కాబట్టి ఆంధ్ర ప్రాంతపు ఆలోచనలు చూస్తాడు కానీ దీర్ఘకాలిక వ్యూహాల్లో ఇక్కడ విఫలమవుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఇదివరకటి రోజుల్లో వరి అద్భుతంగా పండేది, ఇప్పుడు ఏంటది? తెలంగాణ నెంబర్ 1 అవడం ఏంది, మనం వెనకబడ్డం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి పంటలన్నీ చివరికి చేపల చెరువులు అయిపోవడం ఏంది? ఇంకా ఈయనే వరి వద్దని చెప్తూ ఉంటాయండి, అట్టున్నాయి మనకి. అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ట్రాప్ కూడా కాదండి, రేవంత్ రెడ్డికి సహకరించే పని. ఇప్పుడు ఇది చేయడం ద్వారా రేవంత్ రెడ్డిదిగో నేను ఎంత తెచ్చాను రేపు ఎన్నికల్లో చెప్పుకోవడానికి తగిన ఏర్పాట్లు అనమాట. ఇది మనోళ్ళని మళ్ళీ గెలిపించడానికి వీళ్ళు ఇక్కడి నుంచి త్యాగం చేస్తున్నారు మనల్ని. అది